ఈ అమ్మాయిని నేను ప్రేమించి లేపుకొని వచ్చినాను. సాక్షి సంతకం ఎవరు లేరు, అందుకే మనం నిన్ను తీసుకొని పోతున్నది. నువ్వు మాకు పెళ్లి పెద్దంగా సాక్షి సంతకం పెట్టడానికి వస్తున్నాడు. ఆయనను కూడా చంపేస్తారా? సైడ్ తీసుకొని చెప్తాను. నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, మళ్ళీ అద్దం పలవడతాను. ఈ వీడియో పెట్టుకున్నావా యూట్యూబ్ లో? పెట్టుకో, చూడండి అని చెప్పు. చూడండి యూట్యూబ్ లో చూడండి. తగ్గియాలనా? నాకు వేసి పడదు, ఇచ్చినాలే. 10 నిమిషాల్లో అయిపోతుంది కదా. పూజ చేసుకొని రావాలనా? కాదన్నా, ఆడ ఆఫీస్ ఉందంట, రిజిస్ట్రేషన్ చేసుకొని రావాలి. ఏం ఆఫీస్ అబ్బా? ఆడ ప్లాట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారంట. నాగలాపురం. సీట్ బెల్ట్ వేసుకో. ఏం పేరానా? శివయాచారి. శివయాచారి. మాది శ్రీశైలం ఆత్మకూరు. అవునా? ఈడ కార్పెంటర్ పని చేస్తాం. అంత దూరం నుంచి వచ్చినారా మీరు? షటిల్ కోట్ ఉండే, అవులే, అది రీపర్లతో షెడ్ ఫ్లోరింగ్ చేస్తున్నాం. ఓకే ఓకే. 3 రోజుల మేము వచ్చి పొద్దుటూరులో ఒకటి చేసి వచ్చినాము. ఇక మొదలెడదామా? మాది హైదరాబాదు. మ్యారేజ్ అని చెప్పేసి పోతున్నాము. యాక్చువల్గా అంటే ఈ అమ్మాయిని నేను ప్రేమించి లేపుకొని వచ్చినాను. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त. దానికోసమనే సాక్షి సంతకం ఎవరు లేరు, ఆడ కూడా సంతకం చేయనీకి ఇంకెవరో ఒకరన్నా వచ్చి చూపించి సంతకం అన్న పెడతారా అని చెప్పేసి అదొకటి. ఏదో తేడాగా ఉందంటే అందుకే మనం నిన్ను తీసుకొని పోతున్నది. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మళ్ళీ ఆధార్ కార్డు కావాలి. ఏమొద్దు, వాళ్ళు స్కాన్ చేస్తారు, అన్ని వచ్చేసాయి. ఆడ ఆధార్ కార్డు ఉంది ఉందా? ఇంకేమి ఇంకా నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎనీ టైం ఆధార్ కార్డు. అవులే, నేను అదే పని ఒక 5-6 చేపించి పెట్టుకుని ఏడాది పొరపాటున పాయ అనుకోకూడదు అని నేను. ఇంటెలిజెంట్ ఫెలో. ఏం లేదు, నువ్వు మాకు పెళ్లి పెద్దంగా, నీ ఆశీస్సులు మాకు కావాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? నీ ఆశీస్సులు మాకు కావాలి. ఏం అన్నిటికీ దేవుడు రాడు. మనం నీకు డబ్బులు ఇప్పిస్తాలే, నీకేం టెన్షన్ పడాకు. మనము మంచి పని చేసినప్పుడు దానికి సంబంధించి దేవుడు అనేవాడు ఎప్పుడో అది నీ దావలో నాకు చూపించినాడు. నన్ను ఈ పని చేస్తుంటే ఈ ఊరోళ్ళు కొట్టినారు 4 కలిసి. ఏం పని చేస్తుంటే నీకు పోటీ రైలు అని కొట్టినారా? 4 కలిసి పని కొట్టినారు. ఎందుకా? 15,000 ఖర్చు పెట్టుకునేవాడు నన్ను కొట్ట. నీకే అంతరా మాటలతో చెప్పుకుంటే అయిపోతుంది కదా. లేదనా నాకు ఈడ నువ్వు వద్దనా వెళ్ళిపోనా అని చెప్పేసుకోవాలా, లేదంటే ఈ సమస్య ఏముందో నువ్వు చెప్పినావు, నేను వస్తున్నా. మంచిగా ఫోన్ చేసి ఒక్క నిమిషం. హలో ఏంటి చెప్పు. ఎవరు? మా అన్న వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా డాడీ వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారా పెద్దపాటి దగ్గర? ఏదో తేడాగా ఉందంటే మంచి నటనే చేసినారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో మంచి మాకు సాక్షి సంతకం పెట్టడానికి వస్తున్నాడు. ఆయనను కూడా చంపేస్తారా? మమ్మల్ని పెళ్లి చేసుకొని ఇద్దరిని ఏం ఉన్నారంటనా? ఇక్కడ ఉన్నారంట బాబా. ఇట్లా దిపరి లేకుండా మళ్ళా సాయంత్రం లోపల రారు అని చెప్పినావు కదా. లేదు బాబా, అదే చెప్పినాడు బాబా. మా ఫ్రెండ్ కూడా అదే చెప్పినాడు. ఏంటి? కాదులే, నువ్వు ఆపు, కొంచెంసేపు ఆపు, నన్ను అక్కడ దాకానే పోనీ, ఈయన చూపిస్తాడు. ఆగు ఏం ఆగు, కొంచెం సేపు ఆగు అన్న. ముందు ఎంత దూరం ఉంది? నాగలాపురమా? సుమారుగా ఉంది. మనం ఎంత దూరం ఉంటది? ఒక 10 ఉంటది. 10 ఉంటది. ఆగు, 10 గంటలే, తొందర పోదాము. ఏంట్రా ఇది? సైడ్ తీసుకొని నీకు ఎవరైనా ఉండాలని.
నేను ఒక్కనే ఉండే సమస్య కాదు. నాకు అర్థమైతే లేదు. ఆగు పోదామా, నా పెళ్ళన్నా అయిపోతుంది. 10:30కి రమ్మన్నారు వాళ్ళు. ఆడ పోయి ఆడనే దాపెట్టుకున్నా ఉందాము. అట్ట కాదు, కట్ చేయాలి. సైడ్ తీసుకో చెప్తాను. ఒక మంచి ఎక్కినాడు కావాలంటే ఆయన నేను చంపేసుకోమని. ఒక మంచి ఎక్కినాడు కావాలంటే ఆయన నేను చంపేసుకోమని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆయన వద్దు, ఊకే ఉండు నువ్వు. ఆగు ఒక్క ఈమెకి రాత్రి అంతా ఏడ్చి బాధలో ఉంది. ఈమె ఒక్క నిమిషం ఆగు. సైడ్ తీసుకో, పెద్ద పాడే ముందర వస్తాను. ఒక్క నిమిషం ఆగు నువ్వు. అన్నా ఏమన్నా కానా, నేనున్నాను. సమస్య కాదు. నీ ప్రాణానికి నీ ప్రాణమే అడ్డం పెడతానా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏం కాదులే సరేనా. ఆ విషయం కాదు. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డానా? నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు నువ్వు పోలీస్ ఆయనతో కూడా కాంట్రాక్ట్లో లేవు. లేదనా, ఈ అమ్మాయికి ఇంతకు ముందు ఇంకొంత పెళ్ళయింది. వాడిని అటాక్ చేసినారు. ఆడికి నేను ప్రేమించిన ఆడు నా ఫ్రెండే. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడిని చంపేసినారు. అయినా ఈయనని అరే నేను చచ్చిపోయినా నా లవర్ని నువ్వే పెళ్లి చేసుకోవరా అన్నందుకే నేను ఏమని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానా. అవునా? అబ్బా, అది వచ్చినది బాధ. ఈ హైదరాబాదు మళ్ళా వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అంటే మేము ఇక్కడ పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో ఇక్కడ పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పోయింది. వీళ్ళ స్నేహితురాలు వాళ్ళ దొరికిపోయింది ఆడ. నేను నాకు ఆడపిల్లలు ఉన్నారు. ఉన్నానా ఒక్క నిమిషం ఆగు. పోదమ్మా సరేనా. ఇప్పుడు నాకు ఆడపిల్లలు ఉన్నారు. 8 అయింది. 7:41 ఇక్కడ చూడు, 8 కావాల్సింది. అదే 7:41 అంటున్నా. 10:30 కల్లా వస్తుంది. అంతసేపు లోపల మనం ఎట్టోటో తప్పించుకుందాము. తప్పించుకున్నాక నేను ఆల్రెడీ పేషెంట్. నేను లెన్స్ ప్రాబ్లం ఉంది నాకు. ఇప్పుడు మా కోసం వస్తాను అని చెప్తివి, నేను ఉంటాను, మా పెళ్లి చేస్తాను అంటివి. నువ్వు రిజిస్టర్ సంతకం అంటే నేను ఆ మాటకు వస్తున్నా అని ఈ పంచాయతీల్లో ఉంటే వద్దు మనకు. కాదు పెద్ద ఆయన, ఇందాకేమన్నావు దేవుడు ఎవరో ఒక రూపంలో చేశాడు అని చెప్పినావు కదా. అంటే అది రౌడీజం వాళ్ళు ఉన్నారంటే మాత్రం నేను ఆడనే క్యాన్సల్ అయిపోతుంది. మళ్ళా మాకు అట్ట చెప్పే ఇద్దరు పారిపోయినారు. అందుకే నీకు చెప్పకుండా తొలుకొని పోతున్నాను. ఆ మాట చెప్పాలా నువ్వు? నాకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు? నాకు ఇంట్లో ఆల్రెడీ పేషెంట్ ఉంది. మాకు సంతకం పెళ్లి చేసేసి నువ్వు ఆడికన్నా అంటే ఎట్లా సైడ్ తీసుకో బండి. నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తాను మళ్ళీ. నువ్వు అంటే సాయం కోసం పిలుస్తావా? పిలుచు అందరు కాదు, నన్ను ఇట్లా చేస్తున్నా పిలిస్తే ఒకసారి నీ ఇష్టం. సైడ్ పెట్టు బండి, సైడ్ పెట్టు ముందు. నువ్వే చేస్తానంటే ఇట్లాంటి పంచాయతీ నేను యాదో సంతకం చేయండి అంటే అదే సంతకం చేసేసి నువ్వు బీహార్కి పారిపోతుంది. ఆయన సైడ్ పెట్టు, నువ్వు తర్వాత ఇబ్బంది పడతావు. లేదు తల్లి, నువ్వు సైడ్ సైడ్ పెట్టు. పెళ్లి చేసి నువ్వు కావాలని చచ్చిపోయా. మా తల్లి మీరు బండి సైడ్ పెడతావా లేదా? లేదు పెద్ద బండి సైడ్ పెట్టు నాకు ముందు. అద్దం బలవర్తానే వద్దు సైడ్ అద్దం పగిలిపోతే మళ్ళా వాళ్ళు చూసి ఇప్పుడు సైడ్ తీయబ్బా. అక్కడ ఉన్నట్టున్నారు బాబా.
సైడ్ పెట్టాను బండి, నాకు ఇబ్బంది పెట్టాకు నువ్వు. సమస్యతో ఉన్నా సైడ్, నాకు బండి సైడ్ పెట్టు. పెట్టినా డోర్ది మాకు సాయం చేయవా? నేను చేయలేను, ఈ పంచాయతీ చేయలేను. నేను మస్తు మందికి చేసిన ఇట్లా పెళ్లిలోనే చేసినావా? పెళ్లిళ్ళు చేసినాం, మొన్న కూడా కర్నూలు చేసిన. మళ్ళీ ఇంకేమి రౌడీ జాను నువ్వు లాక్తీనా, రౌడీ జాను నువ్వు లాక్తీనా, నాకు సమస్య తేవాకు. నేను యాదో బతకనీకి వచ్చిన, యాదో మంచితనం కోసము. నీ బంగారు వద్దు ఏమొద్దు తల్లి, నాకేమిస్తావు అన్నానికి ఇచ్చేసే, నాకేమిస్తావు అన్నానికి ఇచ్చేసే. ఇది తీయన్నా నువ్వు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేదు, అర నిమిషం లేదు. ఐడియా అన్నా చెప్పునా? ఐడియా ఏం లేదు. మీరు ఈ రోజు మంగళవారం మా ఫ్రీగా పోయి కర్నూలు లాడ్జింగ్ లో ఉండాలి. పోయి కేసు కర్నూలులో ఎస్పీ కాడ పోయి కేసు పెట్టారు. ఓకే, ఇట ప్రేమించుకొని వచ్చాము, మా వీళ్ళు మామూలు సంపనే కోసం ఏమనే కోసం ఏం అని కర్నూలులోనే రిజిస్టర్ ఎస్పీ కాడ పోయి అంతే, వాళ్ళ కాలు పట్టుకుంటే పని అవుతుంది అంతే. మీరు ఇక్కడనే ఉన్నా, మళ్ళీ హైదరాబాద్ పోయినా అని కూడా కొంచెం వస్తున్నారు. మీరు ఇట్టవరు ఇంకా బెంగళూరుకి వెళ్ళే, బెంగళూరు తిరుపతి ఎక్కడో వెళ్ళిపోరు. తిప్పరి నా మాట ఏంటి, మీకు మంచిగా సరే బాగుంది ఐడియా. 4 రోజులు మీరు ఏమ్మా ఒక 4 రోజులు రిజిస్టర్ కాడికి ఆడికి పోవాకరి. డౌట్ వస్తుంది, తిరుగుతానే వాళ్ళు ఉంటారేమో కదా ఆడికి. మీరు ఆడిపోయినా మీ ఎంబడి వచ్చిన వాళ్ళు కూడా తన్నులు పడతాయి, ఖచ్చితంగా పడతాయి. మీరు ఆడిపోయినా మీ ఎంబడి వచ్చిన వాళ్ళు కూడా తన్నులు పడతాయి, ఖచ్చితంగా పడతాయి. ఒక 4 రోజులు తన్నుల కోసం భయపడుతున్నావు. ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్నాను. నువ్వు తన్నుల కోసమే భయపడుతున్నావు. ఆల్రెడీ నేను మీకు అర్థం కాలే, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, లెన్స్ ప్రాబ్లం. ఇక కొట్టి నాకు ఇవి వాళ్ళు 15 మంది కలిసి కొట్టినది, 15 రోజులు కూడా 15,000కే కదా. ఒక్క రోజులు కూడా 1 రోజులు అయినా కొట్టి. అందుకు సమస్య మీకు ఫ్రీగా చెప్తున్నా. ఈ సమస్య నాకు అన్నీ చెప్పినా అట్నే తిప్పిద్దును. ఏమంటే ఇంతకు ముందు చెప్పింటే వాళ్ళు దిగి పారిపోయినారు, అందుకే చెప్పకుండా దొరకండి. నేను నువ్వు ఇది సమస్య, బండి స్టార్ట్ చేయము, బండిలో కూర్చోను అన్న ఇది సమస్య అని చెప్పింటే నాయన వద్దు ఇట్లా ఓరని చెప్పు. మీరు నా మాట విని ఇప్పుడు నేను ఈ పనికి రాను, మీకు మంచి సలహా చెప్తున్నా. రాను మీరు కర్నూలులో ఉన్నారు, కర్నూలులో ఈరోజు తిరుగుతున్నాం మేము. దారులు తెలియదే కర్నూలులో, కర్నూలుకే కదా వచ్చింది. కర్నూలు లోపల దారులు తెలియవే. చక్క బెంగళూరు తిరుపతి కొట్టాను. వద్దమ్మ తల్లి నేను రాను, నేను ఒక్క నిమిషం లేదు అమ్మ తల్లి, వద్దు. నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఏమనుకుంటున్నారా మీరు? నాకేం ఆస్తులు అంతస్తులు లేవు, అమ్మి పెళ్లి చేస్తాను. తీయనా ఏమో చెప్తుంది కదా, ఆమె చెప్పినా ఈయననే, ఎవరు చెప్పినా ఈయనను. మీకు నేను చెప్పేది మంచి సలహా. పెళ్లి పెద్ద అవ్వను. మీరు ఈరోజు ఎవరైనా నాష్టా చేసుకొని నంద్యాల ఊరి, డబ్బులు లేవు నంద్యాల ఊరి కాదు. ఒక పని చేద్దాం, ఆడ పోదాం. వద్దు సార్, వాళ్ళతో నువ్వు కూర్చొని మాట్లాడి మా ప్రేమ వద్దు. నాకు బంచే చూడు. లేదు పోదాం నువ్వు కాదు, బంచేసావా? నేను దిగుతా, అద్దం పని కొట్టైనా దిగుతా. నేను అంత చెప్తుంది మీ పెళ్లి నేను చేస్తానని. ఇది తీ అంటే నువ్వు మాకు పెళ్లి నేను చేయలేను, వద్దు. నువ్వు చెప్పినావు కదా నీ పెళ్లి నేను. నువ్వు నాకు గట్టి అనిపిస్తే కూడా నాకు ఎక్కువైతే నువ్వు మళ్ళీ హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. డోర్ది వద్దు. అయితే వద్దంటావు? వద్దు. ఈమెను పెళ్లి చేసుకోవాలా వద్దా? నువ్వు చేసుకో కానీ ఇక్కడ వద్దు, ఇక్కడ ఎక్కడికన్నా పోరి. తిప్పు. మీకు మంచి సలహా చేస్తున్నా, నాకు సమస్య వద్దు, మీకు సమస్య వద్దు. ఓ 4 రోజులు తప్పు బాగలేదని చెప్పినందుకే నేను ఆగుతున్నాను. కానీ నువ్వు మా ప్రేమకు నీ పానం బలి వేయాలని. నేను అంటే నా పానం పోతే మీకేం లాభం లేదు. నా భార్య పిల్లలకు ఎవరు సాగేది? నువ్వెవరు, నేనెవరు? అవులే, నేనేమంటే నాకేమి ఆస్తులు లేవు. నా భార్య అమ్మి నా పిల్లలకు పెళ్లి చేసేది నీకే. అవునులే, సరే పెద్ద ఆడ ముందర సైడ్ దింపు. నువ్వు లాడ్జి చూపిస్తా అంటివి. మీరు కర్నూలు కూడా వద్దన్నా. ఏమి నంద్యాల కొట్టారు? సరే నంద్యాల పోదాం. నేనెందుకు వస్తా? నాకు ఇక్కడ పనులు ఉన్నాయి. వస్తాటివే అన్నా. నేను గలవైంది అంటే బాగుండదు. డోర్ తీ. పెళ్లి చేస్తా అంటే 4 రోజులు తిరగరి. నేను నెంబర్ ఇస్తాను మీకు. ఏం కర్నూలులోనే ఉంటాను.
ఆ. 15,000 ఇస్తాం పెద్దయ్యా. నువ్వు 1,00,000 రూపాయలు చేయని వద్దమ్మా, 1,00,000 రూపాయలు చేయని వద్దమ్మా, నాకు సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఇట్లా అని ఆనే చెప్పింటే కూడా నేను ఆనే సలహా ఇస్తున్నాను. అరే పెద్ద మంచి ఓ పని చెయ్యి, ఆడ విగ్రహాలు తయారు చేసే ఆడ దింపరి నన్ను. కాదు మనం ఇప్పుడు పోదాం, బెంగళూరు పోదాం. నేనే ఆడ వస్తా, మీ అంబడి తిక్క తిక్క శాస్త్రాలు చేస్తున్నారా మీరు? ఉమాదం పట్టిందే నేను మీ అంబడి రావడమే తప్పు. ఏ కరెక్టే పెద్ద మంచి. మీకు- అలా, లే, తీసేయ్. పెద్ద మంచి తమాషా చేస్తున్నావు. ఈ జిడు కెమెరా జిడు. ఇదంతా వీడియో పెద్ద నీ మీద జోక్ చేసినావు. ఏమన్నా నేను ఇక్కడ చూడు, వాస్తవానికి అర్థమైంది పెద్దయ్య నాకు. సరే సరే, నాకు ఇద్దరు బిడ్డలు. అవులేనా మేము తమాషా చేస్తున్నాము. ఏమని ఏమో మీరు నాకు అదే నీకు ఒక మాట చెప్పాలా, ఇట్లా గుర్తు తెలియని వాళ్ళు పిలిచిన బండి ఎక్కకూడదు కదా. ఇప్పుడు నువ్వు పిలిచినవు సరే నేను పిలుచుకొని పోయి నేను ఏదో ఒకటి చేస్తే అది కరెక్టే. కరెక్టే కదా. అబ్బా. ఏమన్నా పెద్ద మంచి నా ఏం ఒప్పనికే బాధపడకండి. చేసినాము, తప్పంటే క్షమించు. తప్పు ఓకే? కాదు. అంటే ఇబ్బంది ఎక్కువ పెట్టింటే క్షమించు. నేను- పెద్ద మంచి, ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చేసినాము. నేను ఇబ్బంది పెట్టింటే సారీ, ఓకేనా? యా. ఇలా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు, ఎక్కితే ఇట్లాంటి చిక్కుల్లో పడతారు అనేది మా ఉద్దేశం. సరేనా? మంచిదేనా కాదా? మంచిదే మంచిదే. నువ్వు కూడా చెప్పేది మంచి. ఈ వీడియో ఒక్క నిమిషము, వీళ్ళు నీకు గిఫ్ట్లు పంపిస్తుంటారు వీళ్ళు, ఓకే? ఇలానా వాళ్ళకి ఏదైనా సాయం చేయనా అని చెప్పేసి వాళ్ళు పంపిస్తుంటారు, ఉమ్. ఓకే? జస్ట్ నీకు ఛార్జీలకి, జస్ట్ నీకు ఇప్పుడు ఆడిపోతారు మీరు. మనం నేను ఎక్కించుకున్న చోట దింపేస్తాము. అని అన్న వాస్తవం. ఒక్క నిమిషం దింపేస్తాను నేను. లేదా దింపే. వీళ్ళు నీకు గిఫ్ట్ ఇచ్చినారు అంతే. ఇలా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పి నువ్వు కూడా చెప్పు, నీ ద్వారా సందేశం ఆ, చెప్పు చెప్పు. నేను మాట్లాడితే వినిపించేస్తుంది. గుర్తు తెలియని వాళ్ళ బండ్ల గాని బైకుల మీద గాని కార్లలో గాని ఎక్కకూడదు. టాక్సీ బస్సులో మాత్రమే వెళ్ళండి, ఓన్లీ ట్యాక్సీ బస్సు మాత్రమే వెళ్ళండి. దానిలో వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? జనాలకు మా పెళ్లి చేయండి పెద్దయ్య. చేస్తాంలే వచ్చి. ఓకే పెద్ద, ఈ వీడియో పెట్టుకుందామా యూట్యూబ్ లో? పెట్టుకో, చూడండి అని చెప్పు. చూడండి Okay. యూట్యూబ్ లో చూడండి.